ప్రైజ్ ద లార్డ్. బీడబ్ల్యూసీ ఛానల్కి మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారు కదూ. మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ దేవుని యొక్క మహాకృపను బట్టి సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని, దేవుని కృప మీకు తోడుగుండాలని ప్రతిదినం కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క మాటను ఒకసారి మనం గమనిస్తే, జకరియా రాసినటువంటి గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. పట్టణము ఎత్తుగా కనపడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసిస్తారు. పిల్లల, ఈ మాటను మనం చూసినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము నిర్భయంగా జీవించాలి, క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకాలి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామా? ఈ వాక్యం వింటున్నటువంటి లేదా ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో నిర్భయంగా మీరు బ్రతుకుతున్నారా? ఏ భయం కానీ, కలవరం కానీ, ఆందోళన కానీ, సమస్య కానీ, అనారోగ్యం కానీ లేకుండా నువ్వు చక్కగా సంపాదిస్తూ ఉండొచ్చు, మంచి వ్యాపారస్తుడు కావచ్చు, లేదా చక్కని సంపాదన కలిగినటువంటి వారు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మా జీవితంలో ఏ సమస్య లేదు, మేము చాలా నిర్భయంగా, చాలా చక్కగా, చాలా ఆనందంగా మేము జీవిస్తున్నాం అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత అధికారులైనా కలవరం లేకుండా, భయం లేకుండా జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారు ఒక్కరు కూడా లేదు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే, ఆయనను ఎవరైతే నమ్ముతారో ఆయన బిడ్డలమైనటువంటి మనం సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా, ఆనందంగా వర్ధిల్లాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది. మరి భూమి మీద జీవిస్తున్నటువంటి మనం అలాంటి నిర్భయంగా మనం బ్రతకాలి అంటే, ఏ చింత, చీకు, ఇబ్బంది లేకుండా మనం జీవించాలి అంటే ఇదే బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనకు కనబడుతుంది. లేవీయులకు రాసినటువంటి కాండము 26వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు కానీ చదివితే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల. ఈ మాటను మనం చూస్తే పిల్లరా, ఆ కింద 2 వచనాల్లో చెప్తారు, ఈ భూమి మీదట మనం నిర్భయముగా, సంతోషంగా మనం జీవించగలం. ఒకసారి మనం ఆలోచన చేస్తే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఆందోళనకరంగా, భయంకరంగా ఉన్నాయి. మనం బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామో రామో తెలియదు. ఏ వ్యాధి, ఏ యొక్క సమస్య